నమస్తే. గాంధీ హాస్పిటల్లో విషాదం నెలకొన్నది, ఉద్రిక్తత నెలకొన్నది. నిన్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి మృతి చెందిండు. ఆనాడు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లయితే తన ఒళ్ళును కాల్చుకున్నాడో ఈరోజు కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ నిలుపుకోకపోవడంతో చట్టబద్ధంగా పార్టీ పరంగా ఇస్తన్నా కూడా అది కూడా పార్టీ పరంగా ఇవ్వట్లేదు. బీసీలను వాడుకొని పూర్తిగా నష్టం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టం చేసిందని ప్రధానంగా నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు గాంధీ హాస్పిటల్లో అసూలు బాసిన పరిస్థితి. అంటే తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ రోజు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటే ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం కోసం దాన్ని ఎదిరించడానికి కోసం నిరసన తెలపడానికి పెట్రోల్ పోసుకున్న సాయి ఈశ్వర్ కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో బీసీ సంఘ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు సార్? ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కోసం శ్రీకాంతాచారి అసలు భాషను, ఈనాడు బీసీలకు రిజర్వేషన్ల అంశం కోసం బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ల పరంగాని సాయి ఈశ్వరాచారి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషాదాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు మాకు మాటలు రావడం లేదు, చాలా దుఃఖంతో ఉన్నాం. బీసీ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో అసలు బాసిరు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు రిజర్వేషన్ల ఉద్యమంలో కూడా ఒక బీసీ బిడ్డ ఈశ్వరాచారి ఈరోజు నా చావుతోటైనా బీసీ రిజర్వేషన్ రావాలి, ఈ ప్రభుత్వాలు చేసేటువంటి మోసాన్ని ఎండగట్టాలి, ఈ ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇలా ఒంటిపై పెట్రోల్ పోసుకొని బగబగ మండిపోయి ఇలా నిన్న సాయంత్రం 5:30 గంటలకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మానవత్వం కూడా లేదు, కనీసం మానవత్వం కూడా లేదు. ఈ మానవత్వం లేనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ గతంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏం జరిగిందో, రిజర్వేషన్ల ఉద్యమంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఏ గతి పట్టిందో ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఆయనకు 3 పిల్లలు ఉన్నారు, తల్లి ఉన్నది, భార్య ఉన్నది, కుటుంబం ఉన్నది. కానీ ఇవాళ సాయి ఈశ్వరాచారి గారు కుటుంబం కోసం చావలే. ఇవాళ ఈ ప్రభుత్వాలు చేసే మోసాన్ని తట్టుకోలేక చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామన్నాడు, మోసం చేసి ఇవాళ ఎన్నికలకు పోయిండు. ఆ తర్వాత మొన్న ప్రధానమంత్రితో కలిసిండు. ప్రధానమంత్రి దగ్గర 8 డిమాండ్లు పెట్టిండు, కానీ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల డిమాండ్ను మాత్రం ముందు పెట్టలేదు. రాహుల్ గాంధీ కలిసిన ఆ రిజర్వేషన్లు పార్లమెంట్ నడుస్తుంది, రిజర్వేషన్లను ఇవాళ ఖచ్చితంగా 42% అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ను స్తంభింపజేసేటువంటి కార్యాచరణ లేదు. కాబట్టి ఈ పార్టీలన్నీ బీసీలకు ద్రోహుల పార్టీలు, దొంగల పార్టీలు, మళ్ళా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని చెప్పి ఈ రకమైనటువంటి ద్రోహం చేస్తున్నారని చెప్పి తట్టుకోలేక ఆవేదనతోటి చేశారు. మేము పొద్దున్నే మేము చేసినాం. పొద్దున మేము పరామర్శించినప్పుడు కూడా భార్య ఏడుస్తుంటే ఏడవకు, నేను రిజర్వేషన్ల కోసం చచ్చిపోతున్నా అంటున్నాడు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇవాళ ఆ కుటుంబానికి బాధ్యులు ఎవరు, వారి చావుకు కారణం ఎవరు? ఇవాళ అందుకనే మేము మెరుగైన వైద్యాన్ని కల్పించాలి. చెప్పండి, ఆనాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాలుతుంటే కూడా అమ్మ అనలేదు, నాన్న అనలేదు, కేవలం జై తెలంగాణ అన్నాడు. ఈరోజు ఈశ్వరాచారి కూడా అదే రకంగా బీసీ రిజర్వేషన్ల కోసం అసలు ఎవరు ద్రోహులు అని చెప్పుకోవాలి? 100% ఎవరు అని చెప్తారు? నిజంగా 100కు 100% కాంగ్రెస్ బీజేపీ ఈశ్వరాచారికి ఈ రకమైనటువంటి హింస పడడానికి, వాళ్ళ కుటుంబం రోడ్డున పడడానికి, కాలిపోవడానికి 100కు 100% కాంగ్రెస్ బీజేపీలే కారణం. ఇవాళ మేము కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చేస్తామన్న కాంగ్రెసు, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చి మీకు రిజర్వేషన్లకు తోడుగుంటామని కేంద్రంలో మోసం చేసినటువంటి బీజేపీ, ఈ 2 పార్టీలు బీసీలకు ద్రోహం చేసినాయి, మోసం చేసినాయి, నమ్మించి నయవంచన గురి చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్లను ఈ మోసాన్ని ఎండగట్టాలి, ఈ మా బీసీ సమాజం మేల్కొనాలి. ఇలా నా చావు ఆ రోజు శ్రీకాంతాచారి కూడా అమ్మ మళ్ళీ ఒకసారి బతకాలని ఉంది అన్నాడు. ఎందుకు తమ్మి అంటే, మళ్ళీ అవకాశం వస్తే తెలంగాణ కోసం మళ్ళీ జై తెలంగాణ అనాలని చెప్పి ఆ రోజు వాళ్ళు చేసిండు. కాబట్టి ఈ రకమైనటువంటి సేమ్ శ్రీకాంతాచారి వల్లే మళ్ళీ ఒక ఈశ్వరాచారి ఇలా బీసీ సమాజం కోసం ఈ రకమైనటువంటి ఉద్యమం చేస్తున్నాడు. ఉద్యమంలో ఒక వీరునిగా
ఇలా చరిత్ర పుటలకు ఎక్కే విధంగా ఒక వీరుగా చేసిండు. కాబట్టి నేను మన తొలి వెలుగు ద్వారా నేను బీసీ సమాజానికి ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే, అగ్రకులాలు కోరుకునేది కూడా ఇదే, బీసీలు చావాలి, చచ్చిపోవాలి, వీళ్ళ శవాల మీద మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు. మనం చనిపోయి సాధించలేం, బతికుండి గెరగీసి నిలబెట్టి వంగబెట్టి బండబెట్టి రిజర్వేషన్ సాధించుకుందాం. 60% జనాభా ఉన్నాం, ఎందుకు చేయరో వాళ్ళని అడ్డుకుందాం, సెక్రటరీ ముట్టడిద్దాం, అసెంబ్లీ ముట్టడిద్దాం, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎట్ట పర్యటించడో చూసుకుందాం. మనం 60% ఉన్న వాళ్ళు ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? కాబట్టి దయచేసి వాళ్ళేం పాలకులు అవుతారు, మనమేం పాలితులుగా అయి చనిపోవాలి, మన భార్యా బిడ్డలకు కుటుంబాలకు దూరం కావద్దు. కాబట్టి ఖచ్చితంగా బతికుండి సాధించాలి, ఆ బతికుండి సాధించాలనేటువంటి ఒక ఉద్యమ కాంక్షతోటే పోరాటంలో రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా మళ్ళీ రావద్దు. ఒకవైపు ఇలా నిన్నగాక మొన్న తిప్పర్తి ఎల్లాగూడెంలో అనేటువంటి విలేజ్లో నల్గొండ జిల్లాలో ఒక బీసీని సర్పంచ్గా నామినేషన్ ఇస్తామంటే ఇలా నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి మూత్రం తాగించరు. సమాజం సిగ్గుపడే విధంగా మూత్రం తాగించరు. ఇలా నిర్మల్ జిల్లాలో రవీందర్ అనే ఒక బీసీ బిడ్డ అగ్రకులాల ఒత్తిడితోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే గాంధీలో బత్తుల సిద్ధేశ్వర గారు ఆమరణి ఆర్థిక చేస్తున్నారు. ఇదే గాంధీలో బీసీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు చనిపోవాలి, ఎన్ని రోజులు మా ప్రాణాలను బలి తీసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టేది లేదు, ఉద్యమాన్ని ఆపేది లేదు. ఆయన ప్రాణాలకు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అగ్గై మండించి బుగ్గి కావాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇవాళ చాలా బాధాకరమైన రోజు. ఈ పరిస్థితి రాకూడదు అనే మనం ఆశించినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వంచడంతో ఇవాళ ఇలాంటి పరిస్థితి రావడం జరిగింది. జగద్గిరిగుట్ట నేను నివాసం ఉన్న ప్రాంతంలోనే ఆ పిల్లగాడు కూడా నివాసం ఉన్నాడట. ఇవాళ తనలో ఉన్న బాధ, అంటే బీసీ సమాజంలో ఉన్న ఒక అసంతృప్తి, బాధ, వేదన తనను పూర్తిగా ఆవహించింది. అట్లా తను మల్లన్న ఆఫీస్కి పోతే కనీసం మల్లన్న కలిసి ఉంటే బతికేటోడేమో. కానీ ఇవాళ బీసీ ఉద్యమంలో అనుకోని సంఘటన జరిగింది. ఇవాళ బీసీ సమాజం, నేను ఒకటే చెప్పదలుచుకున్న ఒక నినాదం ఉంది, జీనా హయతో మర్నా సీకో, అంటే చనిపోవడం కాదు, కొట్లాడడం, కదం కదం పర్ లడ్నా సీకో. అందుకని మనం కొట్లాడాలి, చనిపోకూడదు అనేది అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ నేను మా ఇంటి దగ్గర పోయిన నెల 28 తారీఖు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. అది చావడానికి కాదు, ఒక నిరసన తెలియజేయడానికి. సరే, యుద్ధంలో ఎట్లాగో చనిపోతాం, కానీ మనకు మనంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. 28 దీక్ష చేస్తే ఇక్కడ పట్టుకొచ్చిండ్రు, హాస్పిటల్ పెట్టిండ్రు. అనుకోకుండా మళ్ళీ నిన్ననే బలవంతంగా విరమించుకో అని చెప్పేసి ఒత్తిడి చేసిరు పోలీసులు. ఆ తర్వాత నేను మీకు డిశ్చార్జ్ చేయండి, కానీ నేను ఆమరణ దీక్ష విరమించుకోను అన్న. వాళ్ళు నిన్న సాయంత్రం వరకు నాతో ఉండి డిశ్చార్జ్ చేయించడం జరిగింది. నేను ఇంటికి పోయినా నా తమ్ముడు శరీరం కాల్చుకొని ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఇవాటి నుంచి తమ్ముడిని చూడడానికి మళ్ళీ సంచార నిరాహార దీక్షగా ఇక్కడికి రావడం జరిగింది. రేపు పల్లెలకు వెళ్తాం, మా బీసీ సర్పంచ్ బిడ్డల్ని గెలిపించుకుంటాం. పల్లెలు గెలిస్తేనే ఢిల్లీని గెలుస్తాం. కాబట్టి మనం పోరాడదాం. మన పల్లెల్లో బీసీ ప్రజలకు కూడా చెప్తున్నా, మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నది, మనల్ని మనం గెలిపించుకుందాం. మనం ఇట్లా బేలగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, మనం పోరాడదామని తెలియజేస్తూ మన తమ్ముడి బాధను, వాళ్ళ కుటుంబం బాధను మనం పంచుకుందాం, ఈ ఎన్నికల్లో గెలుద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఇది ప్రధానంగా మరి ముఖ్యంగా బీసీ నాయకులు కూడా ఉన్నారు, యువ నాయకులు, ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీలని నయవంచన చేసింది. దానిలో భాగంగానే ఈరోజు సాయి ఈశ్వర్ గారు ఆవేదనకు గురై బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్న విధానాన్ని చూసి గత 2 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు నమ్మించి మోసం చేసింది. మొన్నటికి మొన్న ఈ నరేంద్ర మోడీ గారు ఈ బీసీల 42% రాష్ట్రపతి దగ్గర పెట్టుకొని నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పిండు. అదే అపాయింట్మెంట్ నిన్న గ్లోబల్ సమిట్ కోసం మీ ఆదాయం పెంచుకోవడం కోసం పోతేనేమో మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. రాష్ట్రంలో కాదు, ప్రతి మంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల
అపాయింట్మెంట్ తీసుకోవడానికి కోసం విధించింది. కానీ మొన్న ఇదే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బంద్ నిర్వహిస్తే గత నెల 18వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా దగ్గర వచ్చి బంద్లో చేశారు కదా. ఇప్పుడు నిన్న సాయంత్రం 5 గంటలకి సంఘటన జరిగితే ఇప్పటి వరకు ఆ రాష్ట్ర మంత్రులు కానీ, బీసీ మంత్రులు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ గాంధీ వరకు వచ్చినట్టు దాఖలాలు లేవు. అంటే అర్థమైంది, బీసీలకు నయవంచన చేస్తూనే ఉంటాం, మేము నమ్మించి మోసం చేసిన విధానం మనం కళ్ళతోటి చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ మీడియా ద్వారా నేను మీ బీసీలకు, యావత్ తెలంగాణ బీసీ బిడ్డలకు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మనం ప్రాణాలు ఇవ్వడం కాదు, మనం ప్రాణాలను కాదు, మనం రోడ్ల మీదకి వద్దాం, మనం ఉద్యమం చేద్దాం, శాంతియుతంగా చేద్దాం. అవసరమైతే ఇదే ముఖ్యమంత్రి మనకు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓటు అనే ఆయుధంతో బొందబెట్టే ప్రయత్నం చేద్దాం. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి వస్తే అడ్డుకుందాం, మన హక్కుల సాధన కోసం పోరాడదాం. కానీ దయచేసి మిత్రులు ఎవరు ఇలాంటి దుర్ఘటనకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేస్తాం. చూసుకోవచ్చు ఇక్కడ వి వాంట్ జస్టిస్ అని నినాదాలు కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, ఒకసారి నిన్నటి నుంచి ఇక్కడ కూర్చున్నాం. మన తొలి వెలుగు ఛానల్ తప్ప, సరే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ మాత్రమే, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పట్ల ప్రేమ ఉన్న ఛానల్సే తప్ప ఈ ఆధిపత్య మీడియా ఒక్కటి కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లే. ఈ బీసీ ఉద్యమాన్ని ఎప్పటి నుంచో జీవితాలను త్యాగం చేసి అక్కడ కూర్చున్నటువంటి సీనన్న కానీ, సిద్ధేశ్వరన్న కానీ, ఇంకా చాలామంది బీసీ మహానుభావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ రెడ్ల వెలమ దొరల రాజ్యాన్ని కూల్చి బీసీ రాజ్యాన్ని తేవాలని పోరాటం చేస్తూ ఉంటే, దాంట్లో భాగంగా బీసీ రాజ్యం రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఇంకో రోజు వస్తుందా అనేటువంటి క్రమంలో ఈరోజు నిన్న సుమారు 7:30 ఆ ప్రాంతంలో మన సాయి కారు నడుపుకుంటాడండి, 3 పిల్లలు సంగారెడ్డి నుంచి ఇక్కడికి హైదరాబాద్కు ఏదో కూలీనాలు చేసుకున్నాం అని వచ్చాడు. జగదిరుగుట్టలో కిరాయికి ఉండేటువంటి వ్యక్తి అంట. వాళ్ళ మిస్సెస్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశా. 2 నెలల నుంచి ఉద్యోగం పోతే కిరాయి కట్టుకునేటువంటి స్తోమత కూడా లేదు. ఎందుకంటే బీసీ ఉద్యమంలో తిరిగేటువంటి గతంలో ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి బీసీలకు, ఇండ్లు లేవు బీసీలకు, పిల్లల ఫీజులు కానీ లేకపోతే హాస్పిటల్ చూపించుకున్నటువంటి డబ్బులు లేనటువంటి పరిస్థితి బీసీలకు. మాకు రాజ్యాధికారం లేదు, దాంట్లో భాగంగా మేము కొట్లాడుతూ ఉన్నాము. రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఆయన మోసం చేశాడు. బీసీ బంధు కాల్ ఇస్తే అన్ని పార్టీలు మా సంపూర్ణమైన మద్దతు అన్నారు. మరి మా బీసీలకు ఎవరు రిజర్వేషన్స్ ఇవ్వాలి? తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చి మీరు బీసీ రిజర్వేషన్ ఇది చేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, బీసీ సంఘాలను కొట్లాడుతూ ఉంటే వీళ్ళు నాయకులందరూ మా ఫుల్ సపోర్ట్ బీసీలకు అంటారు. మరి ఎవరు చేయాలి? నరేంద్ర మోడీ గారు చేయాలనా, రేవంత్ రెడ్డి గారు చేయాలనా, లేదా మా బీసీ పార్టీ ఏమైనా ఢిల్లీలో ఉన్నదా? ఎవరు చేయాలన్నా చెప్పండి. ఇక్కడ ఈయన సాయి ప్రాణం పోవడానికి గల కారణం ఎవరు? రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ కాదా? ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది ఎంపీ బీజేపీ నాయకులు కాదా? మీరు ఏడబండుకున్నారు? రాత్రి నుంచి ఇక్కడ అనేక ప్రజా సంఘాలు, విద్యార్థులు, రకరకాల కుల సంఘాలన్నీ ఈరోజు సాయి కుటుంబాన్ని చూడడానికి వచ్చినాయి. ఆయన లోపల బతుకున్నాడా? ఈ పోలీసు వాళ్ళు చంపేశారా? ఈ డాక్టర్లు చంపేశారా? ఏం చేశారు? సరైనటువంటి ట్రీట్మెంట్ అందించారా? రేవంత్ రెడ్డి కొడుకో, నరేంద్ర మోడీ కొడుకో, బండి సంజయ్ కొడుకో అయితే ఇటువంటి దవాఖానలకే తీసుకొస్తారా? గాంధీ హాస్పిటల్ అంటే మనకు తెలియదే ఉన్నది. ట్యాబ్లెట్ ఉంటే గోలు ఉండదు, గోలెట్ ఉంటే సూది ఉండదు. కాబట్టి ఇటువంటి హాస్పిటల్లో మా బయట ఉండాలా? కేసీఆర్ మాత్రం యశోద హాస్పిటల్ చూపించుకుంటాడా? ఇదా మా బీసీల పరిస్థితి? కాబట్టి ఇటువంటి వివక్షత మా మీద. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడున్నా సరే గాంధీ హాస్పిటల్కి రావాలి, మాతో పాటు ఇక్కడ కూర్చోవాలి, బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మాతో పాటు కలిసి పోరాటం చేయాలి. ఇది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే యశోదల అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక బీసీ బిడ్డకు గాంధీ హాస్పిటల్లో అసలు ఉన్నాడా, ఏమైందా, పరిస్థితి దారుణంగా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు ఇక్కడ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం, మా నినాదాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా బీసీ సంఘ నాయకులు చెప్తున్నది ఏంటంటే తీవ్ర విషాదంగానే దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం శ్రీకాంత్ ఎట్లయితే చనిపోయిండో, ఈరోజు బీసీ రిజర్వేషన్ల కోసం ఆవేదనతోటి, ఆక్రోషంతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు ఇక్కడ కదిలేది లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.